అక్కడ పెద్ద బ్యానర్ వేసి పెట్టేసింటారు, మైక్లో ఒకడే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పేసి. అలా మనం అక్కడ లోపలికి వెళ్ళిపోతాం. అసలు ఈ స్కామ్స్ ఎంత ఎక్కువ అయిపోయాయంటే చూస్తుంటే నాకే చాలా బాధేస్తుంది. మొన్న నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అడిగా, ఎవరైనా ఇంటర్న్షిప్ స్కామ్స్లో మోసపోయింటే నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి అని చెప్పేసి. ఈ మెసేజ్ ఒకసారి చూడండి. ద ఇంటర్వ్యూ కాల్ లెటర్ వాస్ సెంట్ టు మీ వయా వాట్సాప్ అండ్ కంటైన్ సెవరల్ రెడ్ ఫ్లాగ్స్ ఇంక్లూడింగ్ అ రిక్వెస్ట్ ఫర్ ఛార్జెస్ అండ్ అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్. ఆ కంపెనీ వాళ్ళు వీడికే డబ్బులు అడుగుతున్నారంట. ఏంటిది? కంపెనీలో పని చేయడానికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? Additionally, the provided email domain doesn't match the company's supposed name, which raises further suspicion. అసలు ఏమవుతుందంటే ఇంటర్న్షిప్ స్కామ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మనకు అఫీషియల్ కంపెనీ మెయిల్ ఐడి నుంచి అయితే మెయిల్ పెట్టలేరు కాబట్టి @gmail.com @yahoo ఏదో ఉంటుంది అనమాట. సో అది కంపెనీ మెయిల్ నుంచి మనకు మెయిల్ రాదు, ఏదో తొక్క తోటకూర మెయిల్ నుంచి మనకు మెయిల్ వస్తుంది. అదే మనం నిజమైన ఆఫర్ లెటర్ అని నమ్మేస్తాం. ఇప్పుడు ఇంకో మెసేజ్ చూపిస్తా చూడండి. ఐ రీసెంట్లీ అటెండెడ్ 3 rounds of interview in a fake company. After that I got selected and I got offer also. They sent similar mails regarding interview rounds like what other companies are sending. So I believe that I got selected, but after getting offer letter they asked me to clear the exam to work within US and then $9 కట్టమని చెప్పారంట. And then he searched for the particular company on Google and YouTube platforms and then he got to know that the company is fake. అసలు నీకు లైసెన్స్ రావడానికి ఏం తొక్క తోటకూర మొత్తం అంతా మాట్లాడుతున్నాడు. $9 ఎందుకు కట్టమంటాడయ్యా నీకు కంపెనీలో? నువ్వు అక్కడ వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తావంటే ఆడు నీకు డబ్బులు రిటర్న్ పే చేయాలి, కానీ వాడు నేను $9 అడగడం ఏంది? ఈ 2 మెసేజ్లే కాదు, లిటరలీ నాకు ఇంకా చాలా మెసేజెస్ వచ్చాయి. అవన్నీ చూసి నాకు మైండ్ పోయింది భయ్య. చాలా మంది ఇలాంటి స్కామ్స్ బారిన పడుతున్నారు. కొంచెం అవేర్నెస్ మన తెలుగు యువతలో తీసుకుందామని చెప్పేసి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి భయ్య. మీరు కూడా ఇలాంటి స్కామ్స్ లో పడకుండా ఉంటారు. ఊరిని మోసం చేయొచ్చు, ఈ లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేడు. ముఖ్యంగా ఈ స్కామ్స్ అనేటివి నేను 4 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తా. అందులో మొదటిది ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ విత్ నో రియల్ వర్క్. సో బేసికలీ ఇందులో తప్పు మనదే అన్నమాట. సో ఏంటిదనంటే మన కాలేజెస్లో ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోగానే సమ్మర్ వెకేషన్ అలా ఇస్తారు కదా, అప్పుడు మనం కంపల్సరీ ఇంటర్న్షిప్ అయితే చేయాలి కదా ఈ కొత్త కరికులం ప్రకారం. సో మనం ఏం చేస్తాం, మనకైతే ప్రాపర్ స్కిల్స్ లేవు కాబట్టి మనకి ఇప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలి. సో మనం ఏం చేస్తాం, అట్లా అమీర్పేటలో ఒక రౌండ్ వేసుకుని వస్తాం అనమాట. అక్కడ పెద్ద బ్యానర్ వేసి పెట్టేస్తారు, మైక్లో ఒకడే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పేసి. అలా మనం అక్కడ లోపలికి వెళ్ళిపోతాం. ఆడు నీకు చెప్తాం అనమాట, అన్న నాకు ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్ మా కాలేజ్లో ఇచ్చారు, నాకు ఇప్పుడు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఆడికి క్లియర్గా చెప్తావు. ఆడు చెప్తాడు, బై तुम आके काम किया है तो और तुमको इंटर्नशिप चाहिए थे तो इस तरफ 2000 होता, आपको काम नहीं करता, आपको डायरेक्ट इंटर्नशिप सर्टिफिकेट ही चाहिए तो हम 4000 में दे देंगे అంటాడు. అప్పుడు నువ్వు ఓ ఏదో బాగుంది, మనం వెళ్ళి పని కూడా చేయనక్కర్లేదు, మనకు సర్టిఫికేట్ ఎట్లనే వస్తుంది కదా, మనం ఫుల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వచ్చేసింది, ఆడ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అవి ఉంటాయి కదా, ఇంకా అక్కడ సబ్మిట్ చేస్తాం. సో అక్కడ అకాడమిక్స్ పరంగా మన కాలేజ్ నుంచి కూడా ఏం ప్రెషర్ ఉండదు. అదే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వాడు ఏదైతే ఇస్తాడో 4000 కట్టి తెచ్చుకుంటాం. దాన్నే మనం లింక్డ్ఇన్లో అక్కడ ఇక్కడ పెడతాం అనమాట. ఏమని చెప్తాం, ఫుల్ స్టాక్ డెవలపర్ సర్టిఫికేట్ నీకు ఆడిస్తాడు. నీకు బేసికలీ HTML CSS అంటే కూడా ఏంటో తెలియదు. ఆ సర్టిఫికేట్ని పెట్టుకొని లింక్డ్ఇన్లో అని నీ రెజ్యూమ్లో అని ఎక్కడ పడితే అక్కడ దాన్ని వేసేస్తావు. దాని తర్వాత నీకు స్కిల్ లేదు కాబట్టి, సో నీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉంది అంటే నీకు చేసినట్టు ప్రాపర్ ప్రూఫ్ అయితే ఉంది. నెక్స్ట్ ఏదైనా కంపెనీస్ నువ్వు అప్లై చేసినప్పుడు వాడు నేను అడుగుతాడు, ఎక్కడ ఇంటర్న్షిప్ చేశారా అంటే నువ్వు చెప్తావు మైక్లో ఒకడే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో నేను ఇంటర్న్షిప్ చేశానని చెప్పేసి. అక్కడ నువ్వు ఇంటర్న్షిప్ చేయలేదు, అసలు నీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, నీకు HTML అంటే ఏంటో తెలియదు, CSS అంటే ఏంటో తెలియదు, కానీ సర్టిఫికేట్ మాత్రం ఉంది. అసలు ఎట్లా నమ్ముతాడు వాడు? జాబ్ ఇచ్చేవాడు నేను ఎట్లా నమ్ముతాడు నీ దగ్గర ప్రాపర్ స్కిల్ అని చెప్పేసి? మీరే చెప్పండి నాకు. ఆర్ దీస్ యువర్ సర్టిఫికేట్స్? ఎస్ సార్. ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్ స్కామ్లో ఆ మైక్లో ఒకటే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అయితే ఉందో వాడి దందాన్ని వాడు నడుపుకుంటున్నాడు. ఇక్కడ మనం తెలుసు మనకు తప్పు, మన దగ్గర స్కిల్ లేదు, వాడి దగ్గర వెళ్ళి మనం ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం, మనకు తెలుసు అది తప్పని కూడా మనకు తెలుసు. కానీ తెలిసి బలి పశువులు అవుతున్నాం చూడు, అది మన గొప్పతనం, అది మన సంస్కారం. మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది సాలిడ్ స్కిల్ పైన. ఆ మైక్లో ఒకటే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవడం కాదు. స్కిల్ ఎట్లా నేర్చుకోవాలో నేను మీకు ఇప్పుడు ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ చెప్తా. మన గీక్స్ ఫర్ గీక్స్ వెబ్సైట్ మీద చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. వీళ్ళు మన స్టూడెంట్స్ కోసం ఒక 390 ఛాలెంజ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఛాలెంజ్ ఏంటిదంటే, నువ్వు వాళ్ళ దగ్గర ఒక కోర్స్ని పర్చేస్ చేస్తావు, దాని తర్వాత ఆ కోర్స్ని నువ్వు 90 days లోపల 90% కంప్లీట్ చేస్తే నీకు 90% రీఫండ్ వస్తుంది అనమాట. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బేసికలీ వీళ్ళ దగ్గర 3000 రూపీస్ పెట్టి కోర్స్ కొన్నావు అనుకో, నువ్వు 90 daysలో 90% ఆఫ్ ద కోర్స్ని కంప్లీట్ చేస్తావు. సో బేసికలీ నీకు 90% రీఫండ్ వచ్చేస్తే నువ్వు ఓన్లీ 300 రూపీస్ ఆ పర్టికులర్ కోర్స్కి పే చేసినట్ల.
అండ్ ఇలాంటి ఛాలెంజెస్లో మనకు కూడా ఒక మంచి మోటివేషన్ వచ్చి మనం 90 డేస్లో ఆ పర్టికులర్ కోర్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ దెన్ ఆబ్వియస్లీ మనకు 300 రూపీస్ అంటే ఎంత భయ్యా, మనం సినిమాలకి ఇంకా 500, 1000 రూపాయలు అని చెప్పేసి బెనిఫిట్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ పెడుతుంటాం. 300 రూపీస్ ఫర్ 3 months ఫర్ అ ప్రాపర్ స్ట్రక్చర్డ్ కోర్స్, నీకు ప్లేస్మెంట్ వస్తుంది, జాబ్ వస్తుంది అంటే చాలా తక్కువ భయ్యా అది. టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్లో నువ్వు జాబ్ కొట్టాలంటే ఆల్ యూ నీడ్ ఈస్ ఎక్సలెంట్ డిఎస్ఏ స్కిల్స్. మనకు మంచి డిఎస్ఏ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు రెజ్యూమ్లో చూపించుకోవడానికి అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యావింగ్ బేర్ మినిమం 2 వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ అయితే ఉండాలన్నమాట. సో ఒకసారి ఈ కోర్స్ చూడండి, డిఎస్ఏ టు డెవలప్మెంట్ ఏ కంప్లీట్ గైడ్ అని చెప్పేసి. సో ఇందులో ఏంటిదంటే మనకు డిఎస్ఏకి సంబంధించి అన్ని టాపిక్స్కి ప్రాపర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు యాజ్ ఐ సెడ్ రెజ్యూమ్లో 2 వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ ఉండాలనుకున్నా కాబట్టి అక్కడ డెవలప్మెంట్ కూడా నేర్పిస్తున్నారు, దట్ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో అవి నువ్వు ఒక 2 ప్రాజెక్ట్స్ అక్కడ చేసేయచ్చు అనమాట. సో 3 monthsలో ప్రాపర్ డిఎస్ఏ నేర్చుకుంటావు. అండ్ డిఎస్ఏ ప్రాక్టీస్ చేసుకోవడానికి మన కోడెల్ వెబ్సైట్ ఎలా ఉంది కాబట్టి మీకు అసలు ఇంకా ప్రాబ్లమే లేదు. ఆ బొక్కలో మైకిల్ ఒకటే సాఫ్ట్వేర్ సొల్యూషన్ దగ్గరికి వెళ్ళి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అడుక్కునే బదులు మీరు ఏం చేయొచ్చానంటే ఈ డిఎస్ఏ టు డెవలప్మెంట్ కోర్స్ అయితే ఉందో అది మీరు కంప్లీట్ చేసి ప్యారలల్గా మన కోడెల్ వెబ్సైట్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. అండ్ మన గీక్స్ వాళ్ళు ఈ 390 ఛాలెంజ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే త్వరలో క్లోజ్ చేయబోతున్నారు. సో అర్జెంట్గా నా డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్లో నేను లింక్ అయితే పిన్ చేస్తాను అనమాట. అక్కడికి వెళ్ళి ఈ ఛాలెంజ్కి రిజిస్టర్ అవ్వండి, ప్రాపర్గా కంప్లీట్ చేయండి, ప్లేస్మెంట్ తెచ్చుకోండి. సెకండ్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ స్కామ్స్ ఏంటిదంటే ఫేక్ ఆఫర్ లెటర్స్ అండ్ గోస్ట్ కంపెనీస్ అనమాట. సో ఇవేం చేస్తాయంటే సో బేసికలీ నీకు ఒక ఆఫర్ లెటర్ని, బాగా టెంప్టింగ్ ఆఫర్ లెటర్ని పట్టుకొస్తాయి. నీకు బేసికలీ పర్ మంత్ $1000 వస్తుంది, $2000 అని వస్తుంది అని చెప్పేసి నీకు మంచిగా టెంప్ట్ చేస్తారు. ఒక మంచి ఆఫర్ లెటర్ కూడా ఇస్తారు నీకు. నువ్వు అనుకుంటావు అరే $1000, $2000 అంటే చాలా ఎక్కువ కదా, అది కూడా మనం ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాం, ఇట్స్ లైక్ అ క్రేజీ ఆపర్చునిటీ అని చెప్పేసి నువ్వు అనుకొని ఇంకా నువ్వు ఆడ పెట్టే టెక్నికల్ రౌండ్లు, ఇంటర్వ్యూ రౌండ్లు మొత్తం అన్నీ క్లియర్ చేస్తావు అనమాట. దాని తర్వాత నీ చేతికి ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి బాబు నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు మా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే నీకు యూఎస్ బేస్డ్ జాబ్ కదా, అవి ఇవి పద్ధతులు ఉంటాయి, కొంచెం దానికి సంబంధించి కొంచెం ఖర్చు అవుతుందని చెప్పేసి నీ దగ్గర ఒక 10,000, 20,000 అడుగుతాడు అనమాట. నువ్వు కూడా అవును కదా, రిమోట్ వర్క్ ఇంట్లోనే కూర్చొని పని చేస్తామో ఉంటాయేమో అని చెప్పేసి నువ్వు కూడా ఇంకా కంపెనీ గురించి ఏం రీసెర్చ్ చేయవాడు. 10,000, 20,000 అంటాడు, నువ్వు ఇంకా అరే నిజమే కదా అని చెప్పేసి కట్టేస్తావు అనమాట. 10,000, 20,000 కట్టేస్తావు. దాని తర్వాత వాడు నీకు ఫోన్ నంబర్ని బ్లాక్ చేసి టాటా బాయ్ బాయ్ చెప్తాడు. ఇంకొన్ని కంపెనీస్ ఉంటాయి ఇండియాలోనే రిజిస్టర్డ్ మేము అని చెప్పేసి నువ్వు 7,000 రూపీసో లేకపోతే 5,000 రూపీసో కట్టాలి, ఇది మేము నీకు ఫస్ట్ శాలరీలో రీఫండ్ ఇచ్చేస్తాము, కంప్లీట్లీ రీఫండబుల్ అమౌంట్ అని చెప్పేసి వాడు చెప్తాడు అనమాట. సో మొత్తం దీంట్లో కూడా సేమ్ సినారియో ఎట్లనే ఉంటుంది, బట్ ఇక్కడ నీకు కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తాడు, 5,000, 7,000. సర్లే కట్టేద్దాం, ఎట్లా రీఫండ్ కూడా వస్తుంది కాబట్టి అని కట్టేస్తావు అనమాట. దాని తర్వాత వాడు నేను గోస్ట్ చేస్తాడు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, ఏదైనా ఒక కంపెనీ దగ్గర నుంచి ఆఫర్ లెటర్ వచ్చిందనుకో దానికి సంబంధించి మీరేం రీసెర్చ్ చేయరా? ఆడు ఒక 10,000, 20,000 కట్టమంటే అట్లనే కట్టేస్తారా? థర్డ్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ స్కామ్స్ వచ్చేసరికి ఫ్రీ ఇంటర్న్షిప్ అనమాట. సో ఇందులో ఏంటిదంటే కంపెనీస్ నీ దగ్గర ప్రాపర్గా పొద్దున్నే 11 నుంచి రాత్రి 8, 11 వరకు పని చేయించుకుంటాయి, కానీ నీకు డబ్బులు మాత్రం పే చేయవన్నమాట. సో నేను కూడా ఈ ఫ్రీ ఇంటర్న్షిప్ స్కామ్ బాధితుండే అనమాట. సో నాదేంటిదంటే నేను ఫస్ట్ ఇయర్లో ప్రాపర్గా కూర్చొని ఒక 7 to 8 hours కోడింగ్ చేస్తుండే. ప్రాపర్ ఇంకా కోడింగ్ అంటే ఇంకా మొత్తం ఇంకా పిచ్ అనమాట మనకు. అప్పుడు కోడింగ్ పొద్దు నుంచి రాత్రి వరకు అదే. సో ఫస్ట్ ఇయర్లో నేను ప్రాపర్గా పైథాన్ నేర్చేసుకున్నా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చేసుకున్నా, మిషన్ లెర్నింగ్లో కూడా పెట్టి మంచిగా గెలికేసాను అనమాట. సో ఇంకా నాకు ఎట్లో మంచిగా వచ్చి అన్ని టాపిక్స్ బాగానే వచ్చి కాబట్టి నేను అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్ ఇన్ మై 3rd semester అనమాట. అప్పుడు సమ్ కంపెనీస్ నేను యాక్టివ్గా చాలా కంపెనీస్కి అయితే అప్లై చేస్తుండేవాడిని. నాకు లింక్డ్ఇన్లో ఏదో ఒక పర్టికులర్ ఇది వచ్చిందనమాట, ఏంటిది ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు మాకు ఇట్లా వెబ్సైట్ చేసేయాలి అది ఇది అని చెప్పేస్తే అప్పుడు నాకు కొంచెం అంత తెలియదు అనమాట, ఎంతెంత ఛార్జ్ చేయొచ్చు అది ఇది అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ దే స్టార్టెడ్ విత్ లైక్ మేము మీకు పే చేస్తాము నీకు పర్ఫార్మెన్స్ బాగుంటే అది ఇది అని చెప్పేసి బాగా కథలు చెప్పారనమాట. నేను కూడా వాజ్ లైక్ నాకు కూడా ఎక్స్పీరియన్సే కావాలి కాబట్టి ఐ విల్ గెట్ టు వర్క్ ఆన్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి నేను సరేలే చేస్తాను, వర్క్ నచ్చితే డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు అన్నమాట. సో పని చేయించుకున్నారు, మంచి వెబ్సైట్ నా దగ్గర నుంచి అవుట్పుట్ లాగారు. దాని తర్వాత ఆడికి ఫోన్ చేస్తే ఫోన్ పోదు, ఆడు నా దగ్గర వర్క్ కలెక్ట్ చేసుకున్నాడు, ఫోన్ పోదు, ఇంకా వాడు అసలు నాకు అసలు ఇంకెందుకు చెప్తాలండి ఆ టైంలో నా సిచ్యువేషన్ అయితే. అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటిదంటే ఈ ఫ్రీ ఇంటర్న్షిప్లు అయితే అస్సలకి చేయకూడదురా స్వామి,
వాడు నీ దగ్గర మొత్తం పని చేయించుకుంటాడు కాబట్టి వాడికి ఆబ్వియస్లీ ఇన్ రిటర్న్ మనీ పే చేయాలి. నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టింటావు కదా, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొని వెబ్సైట్స్ చేసింటావు. దెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మేబీ ఒక 15 to 20 days ఆఫ్ వర్క్ ఇచ్చాడు నేను ఇంటర్న్షిప్. అప్పుడు నేను మొత్తం వెబ్సైట్ డెవలప్ చేయించా. ఆడు నాకు ఇన్ రిటర్న్ ఏం లేదు, కనీసం ఒక 1000 రూపాయలు కూడా లేదా ఒక వెబ్సైట్ డెవలప్ చేసిన దానికి. మొత్తం నిలువు దోపిడీ చేశాడు నన్ను అయితే. సో ఇంటర్న్షిప్స్లో కంపెనీస్ మీకు ఇన్ రిటర్న్ పే చేస్తుంటే మాత్రమే జాయిన్ అవ్వండి, లేకపోతే ఆ కంపెనీ వైపు అస్సలకి చూడకండి. దెర్ మైట్ బి సమ్ కేస్ మేబీ ఒక ట్రస్టెడ్ పర్సన్ లేకపోతే ఒక ట్రస్టెడ్ కంపెనీ, దే వాంట్ టు గెట్ సమ్ వర్క్ డన్, వాళ్ళకి కొంచెం హెల్ప్ కావాలి, కొంచెం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, అంత వాళ్ళకు కూడా ఫండ్స్ లేవని అనుకుందాం. నీకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మేబీ తెలిసిన వాళ్ళు అయితే మాత్రమే వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ కోసం నువ్వు అక్కడ పని చేయొచ్చు అనమాట. బట్ వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్, నా దగ్గర ప్రాపర్ స్కిల్ ఉంది, నేను చేసే పనికి నాకు ఆబ్వియస్లీ డబ్బులు రావాలి అని నువ్వు మెంటల్గా అది ఫిక్స్ అయిపోయి ఉంటే ఫ్రీగా మాత్రం అస్సలు పని చేయదు. 4th ఇంటర్న్షిప్ స్కామ్, దీన్ని నేను నిలువు దోపిడీ అని అయితే పేరు పెట్టాను అనమాట. సో బేసికలీ కాలేజెస్లోనే మనకు 2nd semester 4th semester తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ పట్టుకొచ్చేయండి అమ్మా అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. సో యాజ్ ఐ సెడ్, ఫస్ట్ కేటగిరీలో మైకిల్ ఒకటే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి పోయే వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే మనకు వస్తాయన్నమాట, సేమ్ ఇలాంటి మైకిల్ ఒకటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లాగానే మైకిల్ 2 అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మనకు వస్తాయన్నమాట. కాలేజెస్కి వచ్చి వాళ్ళు ఏం చేస్తాయంటే, ఓకే బాబు నువ్వు మాకు ఒక 3000 కట్టాలి, 4000 కట్టాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారో, నీకు మొత్తం ట్రైనింగ్ ఇస్తాం అండ్ విల్ ప్రొవైడ్ యూ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అని చెప్పేసి నీ దగ్గర 4000 5000, కొన్ని కాలేజెస్లో అయితే 10,000 20,000 లాగుతారన్నమాట. సో ఇట్స్ లైక్ అది ఎలా అంటే వాళ్ళు ఇంటర్న్షిప్ లాగా పోర్ట్రే చేస్తున్నారు. ఇక్కడ మీ కాలేజ్ అండ్ దెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఇద్దరు కలిసి నిన్ను దోపిడీ చేస్తున్నారు. ఆ కంపెనీ వాడు వస్తాడు, నీకు ఏదో స్కిల్ నేర్పిస్తాడు, అది నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు, అది వేరే విషయం అనుకోండి. నీకు మొత్తం ఏదో ఇంకా అసలు నువ్వు ఆ క్లాసులు కూడా అటెండ్ కావాలన్నమాట. లాస్ట్లో తెచ్చి నీకు ఒక సర్టిఫికేట్ నీ చేతిలో పెడతాడు. నువ్వు 5,000 6,000 కట్టినందుకు నీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తీసుకో అని చెప్పేసి ఆడు నీకు చేతిలో పెడతాడు అనమాట. నువ్వు ఏం చేసావురా ఇంటర్న్షిప్, అక్కడ ఏం పని చేసావని నీకు సర్టిఫికేట్ ఇచ్చాడరా బాబు? పైసా ఇచ్చి వెళ్దామని. ఈ తక్కువ చెట్ట ఎక్కడ పెట్టుకునేది? ఫస్ట్ ఒక డిఫరెన్స్ అండర్స్టాండ్ చేసుకోండి మీరు. కోర్స్ అంటే ఏంటిది, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అంటే ఏంటిది. అక్కడ నీకు వాడు ఒక స్కిల్ నేర్పించాడు, సో ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ సమ్ కోర్స్. ఆడక్కడ ఏదో నేర్చుకున్నావు, దానికి సంబంధించి సర్టిఫికేట్ వచ్చిందని చెప్పేసి నువ్వు కన్సిడర్ చేయాలి. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అని చెప్పేసి దానికి ఎందుకు పేరు పెడతారయ్యా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన కాలేజెస్ కూడా ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్తో టైఅప్ అయ్యి అక్కడ కోర్స్ నేర్పించిన మీకు ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ లాగా ఫ్రేమ్ చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తున్నా చూడండి, అది మన దౌర్భాగ్యం. ఈ మొత్తం కాలేజెస్ అన్ని అట్లనే తయారయ్యాయి, లక్షలు దొబ్బుతారు మన దగ్గర, కానీ ప్రాపర్ స్కిల్ ఇండస్ట్రీకి అయితే కావాలో అది మన దగ్గర నేర్పించారు. ఇంకా మనం దానికి ఏం చేయలేం, అది మన దౌర్భాగ్యం అనుకోండి. ఓకే, ఫైనల్లీ కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నా ఈ ఇంటర్న్షిప్ స్కామ్స్ బారిన మనం ఎట్లా పడకూడదని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసరికి కంపెనీ అథెంటిసిటీని ఆన్లైన్లో చెక్ చేసుకోండి. సో మనకి ఏదైతే ఆఫర్ లెటర్ వస్తుందో అది ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ నుంచి వస్తుంది అనుకోండి, google.com మెయిల్ నుంచి వస్తుందా, లేకపోతే మేబీ google@gmail.com, అలా కొన్ని తేడా మెయిల్స్ ఉంటాయన్నమాట, అక్కడ నుంచి వస్తాయి. ఐ మీన్ లైక్ అన్అఫీషియల్ కంపెనీ మెయిల్ ఐడీస్ నుంచి మనకు మెయిల్స్ వచ్చి మీరు డబ్బులు కట్టండి అది ఇది అట్లా షో చాలా చేస్తారనమాట. సో యూ షుడ్ బి చెకింగ్ దట్. ఆ కంపెనీ ఏమైతే ఉంటుందో ఆన్లైన్లో సర్చ్ చేయండి, దానికి ప్రాపర్ ఆన్లైన్ ప్రెజెన్స్ ఉందా, లేకపోతే మనకు వచ్చే మెయిల్ ఏదైతే ఉందో అది కంపెనీ మెయిల్ అడ్రస్ నుంచి వస్తుందో, ఇవన్నీ మీరు అనలైజ్ చేయాలన్నమాట. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటిదంటే, అక్కడ అమీర్పేట్లోకి వెళ్ళేసి ఇలాంటి సర్టిఫికేట్స్ తెచ్చుకొనేసి మనం సెమిస్టర్లో పాస్ అయిపోదాం, బీటెక్ అయిపోద్ది అనుకుంటే యూ విల్ ఆల్సో బీ రిమైనింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ 50% అన్ఎంప్లాయిడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోటా అనమాట. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు జాయిన్ అయ్యే కంపెనీ నువ్వు చేసే పనికి ఆబ్వియస్లీ నీకు ఇన్ రిటర్న్ పే అయితే ఇవ్వాలి. ఫ్రీ ఇంటర్న్షిప్స్ మాత్రం అస్సలు చేయకండి అన్లెస్ అంటిల్ ద కంపెనీ విచ్ ఈజ్ నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అది దట్స్ ఫ్రమ్ అ ట్రస్టెడ్ పర్సన్, లేకపోతే నీకు తెలిసిన కంపెనీ అండ్ నీకు అక్కడ వాల్యూ యాడ్ అవుతుంది అంటే మాత్రమే అక్కడికి వెళ్ళి పనిచేయండి. అండ్ దిస్ పర్టికులర్ వీడియో ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో, మీ ఫ్యామిలీస్ గ్రూప్స్లో, మీ ఫ్రెండ్స్ అందరికీ లిటరలీ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, అవేర్నెస్ని క్రియేట్ చేయండి. అండ్ దెన్ మీరు ఇలాంటి ఇంటర్న్షిప్ స్కామ్స్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సచ్ దట్ ఈవెన్ ఐ విల్ గెట్ టు నో, ఐ విల్ స్టార్ట్ స్ప్రెడింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద సేమ్ అండ్ ఈవెన్ అవర్ కమ్యూనిటీ విల్ గెట్ టు నో. లాస్ట్ వరకు ఈ వీడియోని ఒకవేళ చూసింటే వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సచ్ దట్ నాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఎంతమంది లాస్ట్ వరకు చూస్తున్నారు. నెక్స్ట్ డే టాపిక్ పైన వర్క్ చేయాలి అది కూడా చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ దెన్ నాకు కూడా ఒక బూస్ట్ లా ఉంటుంది అనమాట మీకోసం మంచి వీడియోస్ తీసుకురావడానికి. అండ్ దట్స్ ఇట్ గైస్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.